చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో చాలా సంఘాలు 10 ఏళ్ల క్రితం ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి, ఏం పెద్ద తేడా లేదు. అప్పుడు 20 మంది 30 మంది ఉంటే ఇప్పుడు కూడా 20 మంది 30 మందే ఉన్నారు. అప్పుడు 100 మంది ఉంటే ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఏమయ్యారంటే మళ్ళీ వాళ్ళు చెప్తారు, బ్రదర్ డివైడ్ అయ్యారు, 2 అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి. అయితే అది వేరే విషయము. కానీ మనం ఉన్నాం కదా, మరి మనం ప్రభు కొరకు ప్రార్థన ద్వారా, మనందరికీ తెలుసు కదా, మస్తుగా చెప్తాం భక్సింగాన్ని గురించి. జీవితంలో విషయమంతా పాటించాలి కదా. విషయమంతా పాటించుకోకుండా ఇంత చెప్పి ఏం లాభం ఉంది? ఆ విషయమంతా పాటించడానికి కూడా మనకి చేత కావట్లేదంటే మనం ఎంత బలహీనము. ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ద్వారా, కన్నీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచే వారిని స్థిరపరిచి సంఘాల ఏర్పాటు చేసింటే మనం ఉన్న స్థలాల్లో మరి మనము ఆ సంఘం విస్తరించడానికి రాబో తరాల్లో మన తర్వాత ఆ బాధ్యతలు తీసుకునే గురుతరమైన సామర్థ్యం కలిగిన జనాన్ని సిద్ధం చేయడం మన బాధ్యత కాదా?